అది సింగ్‌నగర్‌లోని పరిస్థితి మా ప్రతినిధి రాజు చూపించినటువంటి దృశ్యాలను మనం చూసాం. అది ఒక రోడ్‌లో ఉన్నటువంటి పరిస్థితి. లోపల ఇంకా అంటే అట్‌లీస్ట్ 3 ఫ్లోర్స్ ఉంటే వాళ్ళు సెకండ్ ఫ్లోర్‌లోనో, థర్డ్ ఫ్లోర్‌లోనో తలదాచుకునేటువంటి పరిస్థితి. అదే ఉన్నదే ఒక ఫ్లోరు, ఒకే ఇల్లు అయితే వాళ్ళ పరిస్థితి ఏంటనేది అగమ్య గోచరంగా అనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలను మనం చూసాం. ఇక ప్రకృతి ప్రకోపిస్తే ఎంతటి వారైనా తలొగ్గాల్సిందే. శ్రీమంతులైనా సరే, ఎంతటి బీదవారైనా సరే, వరుణుడు ప్రళయం ముందు అంతా సమానంగా కనపడతారు. బుడమేరు వాగు ఉధృతికి విజయవాడ సింగ్‌నగర్ నీట మునిగిన దృశ్యాలను మనం చూసాం. ఎంతలా అంటే గుళ్ళు, బడులతో పాటు హాస్పిటల్స్ కూడా వరదల్లో చిక్కుకున్నాయి. మొన్న డెలివరీ అయిన బాలింతలు కూడా హాస్పిటల్స్లో ఉన్నారు. సమాచారం రాగానే సహాయక బృందాలు అక్కడికి రంగంలోకి దిగాయి. బోట్లు వేసుకుని జలదిగ్బంధంలో చిక్కుకున్న హాస్పిటల్స్ వద్దకు చేరుకున్నాయి. పసిగుడ్లతో పాటు బాలింతలను బోట్లలో ఎక్కించుకున్నారు రెస్క్యూ టీమ్ మెంబర్స్. అలా వారిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూడవచ్చు. దృశ్యాలు మనం చూసినట్లయితే పసిగుడ్లు అలాగే బాలింతలు హాస్పిటల్స్లో ఉన్నారు. అనుకోని ప్రళయం చుట్టుముట్టడంతో వారందరినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, లోకల్ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించే దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రకృతి ప్రకోపిస్తే చిన్న పెద్ద ఎవరు తేడా ఉండదు. ఎవరైనా సరే ఇబ్బంది పడాల్సిందే. మరీ ఎక్కువగా దానికి ఎదురు వెళ్లే ప్రయత్నం చేస్తే కనుక మృత్యువు తప్పదనేది మాత్రం మనం ఎన్నోసార్లు రుజువైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ అంతా ఒకెత్తు, సింగ్‌నగర్, అజిత్ సింగ్ నగర్ మాత్రం ఒకెత్తు అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, గుళ్ళు, బళ్ళు, ఇళ్ళు అన్నీ కూడా నీట మునిగినటువంటి దృశ్యాలు మనం ఇప్పటి వరకు చూసాం. ఇది ఒక హృదయ విదారకమైనటువంటి దృశ్యం. ప్రస్తుతం చిన్నపిల్లలు, బాలింతలు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని అక్కడి నుంచి తరలించే దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసే కృషి నిజంగా విలువగట్టలేనిది. నిజంగా ఎంత వారిని మెచ్చుకున్నా కూడా వాళ్ళకి రుణం తీరదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిస్తే కనుక కోస్తాంధ్ర జిల్లాలో లంక గ్రామాలు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువ ఎఫెక్ట్ కనపడుతుంటుంది. కానీ దాదాపు 50 ఏళ్ల తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతం, అది విజయవాడలో ఈ పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. గతంలో ఒక 10-15 ఏళ్ల క్రితం వచ్చినప్పటికీ కూడా ఈ స్థాయి వరదలు చూడనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఇళ్లలో కూడా నీరు మొత్తం పూర్తిగా ఇళ్లన్నీ కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు, రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు, అలాగే సింగ్‌నగర్ పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలు, ఇందాక మా ప్రతినిధి రాజు చూపించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మెడలోతు నీళ్లలో ప్రస్తుతం అక్కడ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి. ఎంత సహాయక చర్యలు చేసినా ప్రతి ఒక్కరికి ఆ సహాయం అందే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడదు. ఇంపాసిబుల్, అది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ఒకరి తర్వాత ఒకరిని చేరుతూ వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఆలస్యం అవ్వచ్చు. కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో చేయగలిగినంత సహాయం చేస్తూ ఉంటారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇతర రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ కావచ్చు. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. న్యూ బోర్న్ బేబీస్, అప్పుడే జన్మించినట్టు నవజాత శిశువులు కావచ్చు, బాలింతలు కావచ్చు, వారంతా కూడా హాస్పిటల్లో ఇరుక్కుపోతే వారందరినీ సింగ్‌నగర్లో హాస్పిటల్ నుంచి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. తరలించడం ఒక ఇబ్బంది, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం అనేది మరొక ఇబ్బందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలింతగా ఉన్నటువంటి మహిళలకు ఉండేటటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదంటే పిల్లలు అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు ఉండేటటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి మరింత ఇబ్బందిని కలగజేసే పరిస్థితి. బోట్లలోంచి తరలించడం, నీరు దగ్గర అక్కడ ఉండేటువంటి హైజీనిక్గా ఉండకపోవచ్చు, ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నిటినీ కూడా తట్టుకుంటూ వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సింగ్‌నగర్లో దృశ్యాలు హృదయ విదారకంగా మారినటువంటి పరిస్థితి. విజయవాడ దాదాపు ఒక 50 ఏళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ప్రధానంగా సింగ్‌నగర్లో ఈ స్థాయి వరద వస్తుంది, ఈ స్థాయి బుడమేరు వాగు ఈ స్థాయిలో పొంగి సింగ్‌నగర్ను ముంచేస్తుంది అనేటటువంటి ఆలోచన ఎవరికి లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా వాళ్ళంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పూర్తిగా కళ్ళు కూడా తెరవని పసికందుని రెస్క్యూ టీమ్ మెంబర్ ఎత్తుకున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. తన తల్లి వచ్చేంత వరకు అన్ని తానే చూసుకున్నాడు ఆ రెస్క్యూ టీమ్ మెంబర్. ఈ దృశ్యాలందరినీ ప్రస్తుతం కలిచివేస్తూ ఉన్నాయి. విజయవాడలో వరదలు సృష్టించినటువంటి విధ్వంసం ఏ విధంగా ఉంది అనేది చెప్పడానికి ఇది ఒక మచ్చు తునకగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్గా, ఒక చిన్న ఉదాహరణ దృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ముఖం పట్టినటువంటి